హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసిద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ నేను కొన్ని చేప ముక్కలు తీసుకొని దాంట్లో మ్యాగ్నెట్ కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం మ్యాగ్నెట్ వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా ఫిష్ వరకు ఫిష్ ముక్కలకి పట్టి కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కలుపుకొని పక్కన ఇక్కడ ఏమీ వేయలేదు. అయితే ఇందులో కొంతమంది కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత బియ్యం కానీ కడాయి వేసేటప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు పెట్టేసాక ఈ విధంగా 2 ముక్కలు ఫిష్ ముక్కలు మొత్తం ఆయిల్కి సెట్ అయ్యి ఉంటుంది. తర్వాత కడాయి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మంచిగా ఫ్రై కావాలి. ఆయిల్ హీట్ ఎక్కిన అందుకే నేను ఇక్కడ ఒక 2 ముక్కలు వరకు మనకు ఆయిల్లో ఎంత ఈ విధంగా సరిపోతాయో అన్న ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు ఈ విధంగా కడాయిలో ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వేసుకొని ఒక వైపు వేసుకు ఫ్రై అయిన తర్వాత మరొక ఇలా ఫ్రై చేయాలి. మనం చేపలు తెచ్చుకున్నప్పుడు మరిన్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే చాలా మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఈ విధంగా ఫ్రై చేసినట్లయితే చిన్న పిల్లలకు కానీ మనం కానీ చాలా ఇష్టంగా తినవచ్చు. ఫిష్ కర్రీ వండినప్పుడు కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగా మిగిలిన రసం కూడా అలాగే సాంబార్లోకి కానీ చాలా బాగా చేసుకోవచ్చు. అలాగే మిగిలిన ముక్కలు కూడా ఇంకా కొంచెం పోసుకుంటే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ ఒక లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్.